వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ. ₹1,00,000 వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అర్చకుల చిరకాల జీవితకాల కోరిక అంబేద్కర్ మెమోరియల్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విద్యా కొరకు హన్మకొండ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం. రంగంట అశోక్, ప్రెసిడెంట్, అంబేద్కర్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్. మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పారామెడికల్ కోర్సులు, అన్ని రకాల పారామెడికల్ కోర్సులు మరియు డిగ్రీ కోర్సులు పూర్తి ఉచితంగా అందిస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన అడ్మిషన్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, ప్రాక్టికల్ ఫీజులు, యూనిఫామ్, బుక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా ఆసక్తి కలిగిన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి ఆ విద్యార్థులందరూ అప్లికేషన్ చేసుకోవాలని కోరుతున్నాము. ఇంకొకటి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు 2024, 25, 2023 బ్యాచ్ల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా మా సంస్థ ద్వారా ఇంటర్మీడియట్ ఫీజులు మొత్తం మేమే కట్టి టాస్ ద్వారా వాళ్ళ కంప్లీట్ కావాల్సిన ఇంటర్మీడియట్ తెలంగాణ ఓపెన్ స్కూలింగ్ సొసైటీ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇవ్వడానికి సహకరిస్తున్నాము. ఎవరైతే ఇంటర్మీడియట్ కావాల్సిన వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ చేసుకోవచ్చు. త్వరలో మన అంబేద్కర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా త్వరలో హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తున్నాము. దాంట్లో ఫ్రీ ఓపీ సేవలు, తర్వాత ల్యాబ్ పరీక్షలపైన 50% ఆఫ్, మెడిసిన్ పైన 30% ఆఫ్, ఇదొక ప్రోగ్రామ్గా తీసుకుంటున్నాం. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ శ్రీదేవి అనే మహిళ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు చేర్చాలని వేడుకోగా ఆ మహిళను దూషించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకన్న, ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకన్న డబ్బులు అడుగుతున్నాడని, ఇల్లు అడిగిన వారిని అవమానిస్తున్నాడని ఆరోపిస్తున్న గ్రామస్తులు. ఇల్లు పెట్టవా అంటే ఇల్లు లేదు, మీకు ఏం లేదు, మీకు ఏం పెట్టాం, ఇల్లు పెట్టమని అంటాడు. కర్రమోకందానా నీకు ఇల్లు పెట్టాం, నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు. కన్నా కాంగ్రెస్ నీకు తలకాయ ఉన్నదా, నీకు పని కర్రమోకందానా నీకు ఇల్లు పెట్టావు అని అంటాడు. నీకు అసలే పెట్టాం, మీకు ఇల్లు రాదు అని అంటాడు. షాప్ వచ్చిలా ఏమన్నా పైసలు ఇచ్చిందా మీరు అని అంటాడు. అంటే పైసలు ఏమన్నా అడిగేతాండ్లా చిల్లా ఏమన్నా మీరు షాప్ వచ్చిందా అని అంటాడు. అంటే పాలం సార్ ఇట్లా ఎంకన్నా దగ్గరికి పోయినాం, పోతే ఇల్లు పెట్టవా అంటే ఇల్లు లేదు, మీకు ఏం లేదు, మీకు ఏం పెట్టాం, ఇల్లు పెట్టమని అంటాడు. కర్రమోకందానా నీకు ఇల్లు పెట్టాం, నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు. కన్నా కాంగ్రెస్ నీకు తలకాయ ఉన్నదా, నీకు పని కర్రమోకందానా నీకు ఇల్లు పెట్టావు అని అంటాడు. నీకు అసలే పెట్టాం, మీకు ఇల్లు రాదు అని అంటాడు. షాప్ వచ్చిలా ఏమన్నా పైసలు ఇచ్చిందా మీరు అని అంటాడు. అంటే పైసలు ఏమన్నా అడిగేతాండ్లా చిల్లా ఏమన్నా మీరు షాప్ వచ్చిందా అని అంటాడు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో 6వ తరగతి ప్రవేశ పరీక్షలో నవోదయ సీట్ సాధించిన విద్యార్థి నరేంద్రబాబును ఘనంగా సన్మానించిన నవోదయ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హరికృష్ణ. కష్టపడి ఇష్టంతో చదివితే సీట్లు సాధించవచ్చునని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, ప్రతిభ, విజయలక్ష్మి, అంబమ్మ, అనిత, నరసింహులు పాల్గొన్నారు.
ఈరోజు మన ఆదోనిలోని హరి నవోదయ కోచింగ్ సెంటర్ నందు మళ్ళీ నవోదయ కోచింగ్ సెంటర్లో గురుకుల నవోదయ కోచింగ్ తీసుకుంటూ మన గురుకులాలో కూడా 2 సీట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నవోదయలో కూడా నవోదయ సీట్లు సాధించడం జరిగింది. మరి దారాల నరేంద్రబాబు అనే విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ నుంచి సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కూడా అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మంచి విద్యను అందిస్తూ ఇలా సీట్లు కూడా ఎన్నో సాధించడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఈరోజు మళ్ళీ మన ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత బడుగు బలహీన విద్యార్థులకు మన హరి నవోదయ కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడింది. కాబట్టి ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ విద్యార్థులు ఈ నవోదయ కోచింగ్ సెంటర్ను ఉపయోగించుకొని ఉన్నత స్థాయిలో అంటే నవోదయ గురుకుల సైనికులు మంచి సీట్లు సాధించి మన ఇన్స్టిట్యూట్కు మన జిల్లాకు ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళు సీట్లు సాధించడం జరిగినది. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సచ్చినా ఇంకోసారి రేవంత్ రెడ్డికి ఓటు వేయము, కోటీశ్వర్లను చేసుడు కాదు, మమ్మల్ని బొందల పెట్టేటట్టు ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఒకటే మాట చెప్తాం, ఉంటే ఉండు లేకుంటే దిగిపో అన్నారు. ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందమ్మా? రేవంత్ రెడ్డి సక్కనోడు, ఎందుకు సుక్కల్ల చంద్రుడే. అంతేనా? బాగుందా? బాగుంది. ఎంత బాగుంది చెప్పు. మస్తు బాగుంది. ఆడున్న మా ఆయన ఆటడాక వచ్చి చచ్చిపోతే ఆడు పింఛన్ ఇస్తలేడు, 2 గంటల పెట్టి వచ్చిన. నువ్వు పింఛన్ కప్పలేదు, పింఛన్ ఇస్తలేదా? ఒక్కసారి కూడా రాలే, 4 సార్లు పెట్టిన. ఆ పింఛన్ కాకపోయినా 18 ఏళ్ళ నిండా మహిళలకి 2500 ఇస్తా అన్నాడుగా. మరి ఏడి 2500 లేవు అని ముఖం లేదు. ఇప్పుడు మిమ్మల్ని కోటీశ్వరాలను ఏదాన్ని చూస్తాడట, ఎక్కడికైనా పోయి అప్పు అడిగితే నన్ను దొంగను చూసినట్టు చూస్తారంటాడు. అదే కోటీశ్వరి చేస్తాడు, ఆడే ఏమన్నా బొందలే నూకెత్తాడు. అంతేనా? మరి ఆ పరిస్థితులు ఉన్నాయా? అవు మరి మళ్ళా ఆయన ఏమంటుండే తెలుసా, నాకు మహిళలు ఓట్లు వేస్తే గెలుతా, మొగళ్ళ ఓట్లు నాకు లేకుండా ఒకటే అంటాను. ఆడ ఇంకా గెలుతాడు. మీరు వేస్తారా ఓట్లు? మేమా దానికి చచ్చినా వేయం మేము. ఎందుకట్లా వేయం మేము? తులం బంగారం అవుతుందా? ఎవరికి ఇచ్చిండాడు? ఎవరికి ఇచ్చిండు? నాకంటే పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, పెద్దోళ్ళు అయ్యారు. మరి లేనోళ్ళ కన్నా ఇచ్చిండు ఎవరన్నా చెప్పువాను? ఏడిచ్చిండు? ఫ్రీ బస్ ఎట్లున్నది? ఫ్రీ బస్ అని ముఖం పెట్టుకోని ఫ్రీ బస్ ఆయన ఎవడు పెట్టుకున్నాడు? ఫ్రీ బస్సు అంతేనా? ఆయన ఎవడన్నా పెట్టుకున్నాడా ఫ్రీ బస్సు? మా అంటే బస్సులు పెడితే 30-40 అందులో సగం ధర పెట్టనుండే. ఫ్రీ బస్సు పెడితే ఎక్కిన వాళ్ళు ఎక్కువ, ముసలోళ్ళు అయితే చచ్చిపోవట్రి కింద వాడి మీద వాడి. ఎవరన్నా నా సోడికి గెలుతుందా? ఈ మొన్నటిసారి ఇచ్చిండు. ఎట్లున్నాయి? ఏవి ముక్కనే ఉన్నాయి జరా మంచి లేవా? ఇక అవి అండిండేది మేము. నాకు అత్తయ్య 6 కిలోల బిడ్డ. 6 కిలోలు వండి చూసినావా? మరి వండిన ఒకనాడు కానీ 500 లేదు, అదే ధర. మరి ఎవరిని అడిగినా రావట్లేదు అంటారు. మా గ్యాస్ ఫ్రీ అంటాడు. ఏడ ఫ్రీ ఎక్కడ వస్తుంది? అన్ని సరిగానే. కరెంటు బిల్లులు అన్ని కట్టుడే. అన్ని కట్టుడే. మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? ఆడు ఏం చేయలేదు మాకు. రేవంత్ రెడ్డి ఆడు ఉంటేంది పోతేంది. అంతేనా? మాకెందుకు ఆడు? మాకు గవర్నమెంట్ సొమ్మే బాకీ లేదు. ఆడు ఎవడెక్కడ పోతే అర్థం చేసుకొని తింటున్నాం. ఇందిరా మిల్లులు వచ్చినాయా? మాకు ఇందిరా మిల్లులు రాలే, వాళ్ళ ఇల్లు రాలే. అంతే. మొత్తానికి రేవంత్ రెడ్డి ఏం చేసిండే ఒక మాటలు ఏం చెప్తావు మీకు? ఎవరు? మేమేం చెప్పావు, నువ్వు ఇంచుండురా లేకుంటే బాగుంటాం. అంతే అంతే. ఒక్కటే మాట. ఎవడేం చేయలేదు మాకు. ఓకే. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్ సమీపంలో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహం వద్ద రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన 10 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని, నిర్బంధపు ఓవర్ డ్యూటీ చేయించడానికి మానుకోవాలని, భద్రత లేని రోజుల్లో శ్రామిక మహిళల చేత రాత్రిళ్ళు పనిచేయడం ఆపాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
అర్ధరాత్రులు కూడా పని చేయించాలని చెప్పి నిర్ణయం చేసింది. ఓవర్ టైం ఇవాళ కార్మికుడికి నచ్చితేనే చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఇలాంటిది నిర్బంధంగా 72 గంటల పాటు పని చేయించుకోవచ్చు అని చెప్పి నిర్ణయం చేసింది. ఇది పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి ఈ నిర్ణయాలు చాలు. 8 గంటల పని విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగి అనేక త్యాగాలు ఉద్యమాలు జరిగిన తర్వాత 8 గంటల పని విధానం సాధించుకున్నాం. దానికి ఇవాళ తూట్లు పొడుస్తూ ఉన్నారు. కారణం వామపక్షాలు బలహీనపడడం, ప్రజల మీద దాడులు ఏ రకంగా జరుగుతాయో ఈ నిర్ణయాలు తెలియజేస్తాయి. తక్షణం ఏపీ కేబినెట్ ప్రభుత్వం పెంచిన పని గంటలను కానీ ఓవర్ టైంను కానీ మహిళల్ని అర్ధరాత్రులు పని చేయించడం కానీ మానుకోవాలి అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. జూలై 8, 9వ తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మె ఈ డిమాండ్ల మీద 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలనే డిమాండ్ల మీద జరుగుతూ ఉంది. లేబర్ కోడ్లు అమల్లోకి రాకముందే చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటనేది స్పష్టమైపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే కనుక అనేక భారాలు ఈ 5 ఏళ్లలో ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉన్న ఆస్తులను పోగొట్టుకోవాలి, ఉన్న దాచుకున్న సంపద మొత్తం ఆవిరైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అనేక అదనపు పని గంటలు పని చేయడం ద్వారా కార్మికులు ఆలాఫ్ సడన్ హార్ట్ అటాకులతో గుండెపోటులతో చనిపోయేటువంటి పరిస్థితులు పెరుగుతాయి. ఇది సైంటిఫిక్ రిపోర్ట్. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్మికులకి ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఉద్యమాలను చవి చూడాల్సిన వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులైన శుభ సందర్భంగా దేవరుపల మండల కేంద్రంలో హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అర్చకుల చిరకాల జీవితకాల కోరికను నెరవేర్చిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల పాలాభిషేకం. అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ 4 లక్షల నుండి 8 లక్షలకు పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్న అర్చకులు. అర్చక ఉద్యోగ సంక్షేమ నిధి ఏర్పాటుతో అర్చకుల కుటుంబాలు బాగుపడతాయని దేవాదాయ శాఖ ఉద్యోగుల సృష్టికరణ తెలంగాణ రాష్ట్ర అర్చకుల సంక్షేమంలో మరో చారిత్రాత్మక అడుగు అని అర్చకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అర్చక అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈరోజు అర్చక సంక్షేమ పథకాలు ప్రకటించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి క్షీరాభిషేక కార్యక్రమం ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధూపదీప నైవేద్య అర్చక పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి నేడు చాలా దారిద్ర్య రేఖకు దేవుగా ఉన్నటువంటి అర్చకుల స్థితి మెరుగుపరచడానికి అర్చక సంక్షేమ పథకాలైన విద్య, వైద్యము మరియు అంగవికలాంగులైనటువంటి వారికి సహకారం అందించడం, మరణించిన వారికి గ్రాడ్యుయేటీ ఇత్యాది అనేక సంక్షేమ పథకాలు ప్రకటించినటువంటి ప్రభుత్వమునకు మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖమ్మ గారికి మరియు సంక్షేమ పథకాలకి సహకరించినటువంటి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారికి, కమిషనర్ వెంకట్రావు గారికి, ఏడీసీ శ్రీనివాసరావు గారికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ
జై అర్చక జై అర్చక జై అర్చక ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత శ్రీమతి కొండ సురేఖమ్మ గారి నాయకత్వం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖమ్మ గారి నాయకత్వం. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో జేబీఎం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కి మాదాసి కుర్వ మాదారి కుర్వ ఎస్సీ సర్టిఫికెట్లపై మెమోరాండం జరిగింది. జేబీఎం అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ అదోనిలోని నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి ఎక్కడ కూడా అంటరానితనం మరియు కుల వివక్షత అనుభవించకుండా మాదారి కుర్వ ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకోవడం ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీల అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుచేత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మాదాసి కుర్వ మాదారి కుర్వకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరైన దాఖలు లేవు. మరి ఇట్టి పరిస్థితుల్లో అదోనిలో మాదారి కురువ నాగరాజు అని ఎస్సీ సర్టిఫికెట్ తీసుకోవడం అదోనిలో ఉన్నటువంటి సిగ్గుచేటని తెలిపారు. ఉన్నారు, తన గుప్పెట్లో ఉన్నారని ఒకే ఒక అహంకారంతో తాను ఏం చేసినా చెల్లుతుందని, తను ఏం మాట్లాడినా వర్తిస్తుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో వెళ్ళి తాను దళితుడు కాకపోయినా, తాను దళిత సామాజిక వర్గంలో ఒక సబ్ క్యాస్ట్ కాకపోయినా సరే ఈరోజు తాను దళితుడు అని చెప్పేసి మాదారి కురువ మాదాసి కురువ అనేటువంటి రెండు వర్గాలు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడి ప్రభుత్వ అధికారులతో మమేకమైపోయి ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేసినటువంటి దుర్మార్గుడు నాగరాజ్ గౌడ్ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకు దుర్మార్గుడు అంటున్నానంటే నికాసుగా మాట్లాడడం మా జాతి లక్షణం. నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఏ విషయం మీదైనా స్పష్టంగా దళిత యువకులు దళిత పెద్దలు ఒకసారి నీళ్ళు కండువ కప్పుకొని సమాజం మీద ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాల మీద గలం విప్పితే అటువైపు ఎవరున్నా ప్రభుత్వ అధికారులున్నా ప్రజాపాలకులున్నా మాకు అన్యాయం జరిగిన చోట మా ఉనికిని కాపాడుకోవడానికి మేము ఎంతకైనా తెగిస్తామని ఎంతవరకైనా వెళ్తామనేసి నీలి కండువ కప్పుకున్నటువంటి జాతివాదిగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఇక విషయంలోకి వచ్చేస్తే ఈయన గారి పేరు కె నాగరాజ్, ప్లాట్ నంబరు 9 ఎమ్మెల్యే కాలనీ మరుదల్ మీరుదల అమీర్పేట్, కేవీ రంగారెడ్డి, తెలంగాణ. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవులు అనుభవిస్తూ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో. నీ ఉనికిడి ఎక్కడుంది? నీ మనుగడ ఎక్కడుంది? నీ మనుగడ ఎక్కడో పెట్టుకొని నీ ఊరు ఎక్కడో పెట్టుకొని ఈరోజు కర్నూలు డిస్టిక్ వచ్చేసి ఆదోని నియోజకవర్గంలో నిలబడి నువ్వు దళితులు నా యొక్క ఎస్సీ కురువ సర్టిఫికెట్ల మీద ప్రశ్నిస్తే ఎంతవరకైనా తెగిస్తానని మమ్మల్ని బెదిరిస్తావా? మీకే సభాముఖంగా హెచ్చరిస్తున్నా. దయచేసి మీరు ఏ తప్పు దోవలు అయితే ఏ అడ్డుదారులు అయితే వెళ్ళి ఎస్సీ కురువ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అదేవిధంగా వెనక్కి వచ్చేసి ఏ ప్రభుత్వ అధికారులతో మమేకమైపోయి మీరు సర్టిఫికేట్లు మంజూరు చేసుకున్నారో ప్రభుత్వాలకి చట్టాలకి సమానంగా గౌరవిస్తూ మీరు ఆ సర్టిఫికేట్లను రద్దు చేసుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇక విషయంలో ఇంకొక విషయం తెలియజేస్తే నేను ఈ సభను ముగిస్తున్నా. ఇక కురువలు మాకు సోదర సమానులు. కురువ సామాజికంలోనే మాకు ఎంతోమంది పెద్దలు ఆత్మీయులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మా సోదర సోదరుడు మా మిత్ర బృందం కూడా ఉంది. కానీ ఈరోజు మేము కురువల మీద ఎటువంటి వ్యతిరేకత కానీ ఎటువంటి విమర్శలు కానీ చేయడానికి మా మనసు రాదు, మా మనసు నోచుకోదు. కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోన ఒక దళితుడు ఎదుర్కొన్నటువంటి వివక్షతో ఏ ఒక్క కురువ సామాజిక వర్గాలు ఎదుర్కొన్నారా అని నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఆయా గుళ్ళోకి వెళ్తే నెట్టినారు, ఊరి బయట బహిష్కరించినారు, గ్రామ బహిష్కరణ చేసినారు, నీళ్లు తాగితే నెట్టినారు, గుళ్ళో అడుగు పెడితే నెట్టినారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి ఈ రోజుటికి దళితుల మీద ఎన్నో దాడులు, ఎన్నో వివక్షతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అపరాధాలు ఎదుర్కొంటూ ఈ సమాజంలో మేము కూడా అందరితో సమానమే, ఈ సమాజంలో మేము కూడా సమాన గౌరవం పొందుతామని చెప్పేసి ప్రతి యువకులు ప్రతి దళిత సంఘాలు ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ మా ఉనికిని కాపాడుకుంటుంటే మమ్మల్ని నువ్వు ఈరోజు విమర్శిస్తావా? నువ్వు మమ్మల్ని ఈరోజు విమర్శిస్తున్నావా? నేను సభాముఖంగా సబ్ కలెక్టర్ ఆఫీసర్ నీకు సవాలు విసురుతున్నా. నీవు పుట్టుకతోనే దళితుడు అయితే, నువ్వు పుట్టుకతోనే దళిత సామాజిక ప్రతి వివక్షను ఎదుర్కొంటే రా, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడదాం, సబ్ కలెక్టర్ గారిని ఆశ్రయిద్దాం. మీరు ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశాన్ని ఎదుర్కొన్నట్టు ప్రతి వివక్షతని, ప్రతి అంటరానితనాన్ని, ప్రతి అవరోధాలను నువ్వు నిరూపించు. నేనే నీకు ఎస్సీ సర్టిఫికేట్లు మద్దతు ఇచ్చి నీ వెంట తిరుగుతా. అయ్యా మహారాష్ట్రలోనే బేడంపల్లి వాళ్ళు ఎదుర్కొంటున్నారయ్యా. మాదాసి కురువలు మాదారి కురువలు ఈ రోజు ఎక్కడ
అసలైన వివక్షత ఎదుర్కొంటున్నారంటే మహారాష్ట్రలోన బేడంపల్లి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు అసలైన దళితులు. ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా, పదవుల పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి మీరు ఈరోజు కేవలం రిజర్వేషన్ల కోసం ఆశపడి, రిజర్వేషన్ ఫలాల కోసం ఆశపడి అడ్డదారుల్లోని అధికారులతో మమేకమైపోయి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్న మీపై చట్టరీత్యంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఈరోజు పోరాడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అన్న అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి 57-59 ఉపకులాలకు సంబంధించిన వాళ్ళని ఎవరు అసలైన దళితులను కార్య నిర్ధారణ చేసుకున్నప్పుడు అధికారులు కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి నా యొక్క విన్నపము. ఇక నా పేరు భవానీ శంకర్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యుడిని. ఈ సభాముఖంగా నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పెద్దలు సాయి కుమార్ అన్న గారికి, మా జైభీమత అధ్యక్షులు సురేష్ అన్న గారికి, మిగతా తదితర మా దళిత సంఘ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై జై భీమ్, బాబాసాహెబ్ మహారాజ్ కో జై భీమ్. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శశికళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్ల నాగవేణి రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు. నారావారి పాలనలో నరబలి జరుగుతుందని, చిన్నపిల్లల నుండి మహిళల వరకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు, పసికందులు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పిల్లలు, అదేవిధంగా మళ్ళీ మహిళలు, అదేవిధంగా మళ్ళీ మన ఆడపడుచులు, ప్రతి ఒక్కరికి ఎక్కడ రక్షణ లేకపోయినట్లు పోయింది. ఈ నారా లోకంలో నరబలి అని కనపడుతుంది. మహిళా హోంమంత్రి ఉండే కూడా మరి దళిత చిన్న చిన్న పసికందులకు, దళిత మహిళలు కూడా ఈరోజు అన్యాయము, అగత్యము, అత్యాచారము జరిగి మళ్ళీ అదేవిధంగా హత్య చేయబడుతున్నారు మహిళలు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ మరి రెడ్ బుక్ దాంట్లో హత్య చేయబడ్డారు. ఈరోజు అంత చిన్న పసికందు రేప్ చేసి అమ్మాయిని అనంతపురం జిల్లాలో రేప్ చేసి కాల్చి పడేయమంటే ఈరోజు రాష్ట్రమంతా ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు మహిళా హోంమంత్రి ఈమె అనిత గారు ఈరోజు రాజీనామా చేయాలి. ఆ పదవికి అనర్హురాలు ఈమె. ఎందుకంటే ఆమెకి జగనన్న కుటుంబం మీద మరి విజయమ్మని ఏమంటారు, విజయమ్మని మరి భారతమ్మని ఏమంటారు అంటే అందరినీ మన భారత సంస్కృతిలోనే అందరిని అమ్మానే పిలిచి ప్రతి ఒక్క సంక్షేమంతో కూడా పిల్లల్ని, ముసలల్ని, మరి మహిళల్ని ఎంతో ఘనంగా చూసుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జగనన్న మాత్రమే తల ఎత్తుకొని చెప్పొచ్చు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఏదన్నా కానీ పథకాల మీద ధ్యాస పోకోకున్నట్ల మరి ఫ్రీ బీడీపీ మహిళలు గేట్లెక్కి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు కదా. సాక్షి డిబేట్లోని ఇలా జరిగిందని చెప్పేసి, సాక్షి డిబేట్లో జరిగిన దానికి తన తప్పిదం లేకుంటే కూడా ఆయన క్షమాపణ అడిగారు సీనియర్ జర్నలిస్ట్ గారు, సిబిఎన్ గారు. మరి ఈరోజు ఆ క్షమాభిక్ష పెట్టకుండా ప్రతి ఒక్కరిని మహిళల్ని రెచ్చగొట్టి ఈరోజు గేట్లు ఎక్కుతున్నారు. ఆ మహిళలకు ప్రశ్నిస్తున్నాను నేను, ఇంతమంది చిన్న పిల్లలు, బాలికలు ఈరోజు అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు రోషం రాలేదా? మరి మహిళల మీద రోషం రాలేదా? 188 మంది ఈరోజు రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడ రక్షణ లేకున్నట్లా చేయడం ఏంటి? ఇది కరెక్టేనా? మీ మనసుకైనా అనిపించట్లేదా? ఎక్కడ చూడు అగత్యాలు. దీన్ని మీరు నిర్మూలించాల్సింది పోయి మీరు కేవలం కాలక్షేపం చేసుకుంటూ ఉంటే ఎలా?
ఎలా అంటున్నాం, ఇది కేవలం మీరు పార్టీ పరంగా కాదన్నా నేను మాట్లాడేది, ఒక మహిళగా మాట్లాడుతున్నా. ఒక మహిళగా నేను మన మహిళలకు అండగా మీరు ఉండాల్సింది పోయి మీరు చేసే వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నారు. ఏమవుతుందిలే అనే ధైర్యం అనేది ఉంది వాళ్ళకి. ఆ ధైర్యాన్ని పోగొట్టండి అన్న. మీరు 30,000 మంది పోయిందని డిప్యూటీ సీఎం అన్న మీరు మాట్లాడారే, అవన్నీ మీరు చూసుకోండి అన్న. ఇప్పుడు 3 మీరు తీసుకురాలేదు, మీరు ధైర్యాన్ని నింపారు. ఎంతో ధైర్యాన్ని నింపి ఇప్పటికి మీరు ఏం చేశారు? కేవలం మహిళలకి, ఏ ఒక్క మహిళకి ధైర్యం లేదు. కూటమి ప్రభుత్వంలో ధైర్యం అనేది లేదు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం మా వైసీపీ నాయకులు టార్చర్ పెట్టడం మానేసి మహిళలకు రక్షణ కల్పించమని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.